అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చింది. ఈరోజు అయితే కూరగాయలు అయితే ఏమీ రాలేదండి. కూరగాయలు మరి ఎందుకో ఏంటో ఈరోజు కోడిగుడ్లు ఉంటే షాపులు కూడా బంద్ చేసి ఉన్నాయి. ఇక్కడ మా ఏరియాలో రెండు ఎగ్స్ ఉంటాయి, అవి అయితే ఉడకబెడుతున్నాను. ఇంట్లో 4 మెత్తలు ఉన్నాయి, మరి ఆ మెత్తలు వేసి కూర అయితే వండుతాను. పులుసు పెడతానండి, చింతపండు వేసి పులుసు చాలా బాగుంటుంది. కోడిగుడ్లు మెత్తలు 2 ఉన్నాయి గుడ్లు, మరి తెద్దామని షాప్కి పంపించిన పిల్లల్ని అన్ని షాప్ బంద్ చేసింది అని చెప్పారు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. రెడీ కళాయి స్టవ్ మీద పెట్టుకున్నానండి. డేక్షా దీంతో 1.5 ఆయిల్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనమాట. దాంతో వేస్తే నాకు కొలత అండి, అది నాకు తెలుసు, అది కొలత నేను పెట్టుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. నేనైతే 3 ఉల్లిపాయలు వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కూర అని వేసుకున్నాను అనమాట. 3 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మనకి వేగాలి, మెత్తబడాలి అంటే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. మనం తొందరగా మెత్తబడతాయి అన్నమాట. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసేసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ ఇలా ఓ పక్కకు తీసేసుకున్నాం, ఓ పక్కకు పెట్టుకున్నాం అండి. ఇది పెట్టుకొని ఇదే ఆయిల్లో మెత్తలండి శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. మెత్తలు అయితే అవి మనం నూనెలో వేసుకొని వేయించుకున్నామండి. బాగుంటాయండి, చాలా బాగుంటుంది కూర. మెత్తళ్ళు కోడిగుడ్లు ఇంట్లో 2 ఉంటే ఆ 2 ఉడకబెట్టానండి. వాళ్ళ షాపులు ఏం తీయలేదు మాకు, ఎందుకో కానీ అందుకోసమనే 2 ఎగ్స్ ఉంటే వేసాను అనమాట. అందుకని మెత్తలు వేసి వండుతున్నాను, కొంత కూర అవుతుందని. ఇలా మొత్తం కలిపేసుకున్నామండి. మనం కలిపేసి లో ఫ్లేమ్లో చక్కగా మనం వేయించుకుందాం. ఫ్లేమ్ అయితే పెద్దగా పెట్టద్దండి, కొంచెం చిన్నగానే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో అలా ఉంచుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుందామండి. బాగుంటుంది కరివేపాకు వేస్తే. మంచి స్మెల్ అయితే వస్తుంది. కరివేపాకు వేయగానే చక్కగా స్మెల్ వస్తుందండి, ఏ కూర అయినా కానీ. అలాగే కారం కూడా వేసేసుకుందామండి. చేపలు వేగాయి, మెత్తళ్ళు వేగిపోయాయి. వేగపోతే బాగుండదండి, బాగా వేగితేనే కూర అనేది రుచిగా ఉంటుంది అన్నమాట. అలాగే కారం కూడా వేసేసుకుందాం. నేను 3 పచ్చిమిర్చి అలా చీలికలుగా చేసి వేసాను కాబట్టి 1 స్పూను కారం అయితే వేస్తున్నానండి, కొంచెం అంతే. భలే వాసన వస్తుందండి. నాకు అసలే జలుబు చేసి
స్మెల్ రావట్లేదు. నిన్నటి వరకు కొంచెం ఉదయం నుంచి కొంచెం అంత తగ్గింది. కొద్దిగా ఇప్పుడు స్మెల్ అనేది తెలుస్తుంది నాకు. బాగుంది, మంచి వాసన అయితే వస్తుంది. ఇది పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా మనం 2 సెకన్లు వేయించుకుని దీనిలో మనం నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే మెత్తళ్ళు కోడిగుడ్లు పులుసు అంతే. చూడండి, ఇంకా మాడిపోద్ది అనమాట. అడుగంటే వస్తుంది. అడుగు అండడానికి అయితే రెడీగా ఉంది. ఇది చూసారా, కొద్దిగా కూరండి. దీంట్లో నీళ్ళు పోసేసుకుందాం మనం. చాలండి ఆ మాత్రం నీళ్ళు అయితే. మళ్ళీ ఎక్కువైతే అదంతా ఉడకడానికి బోల్ టైం పడుతుంది. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎగ్స్ ఉడకబెట్టి పక్కకు పెట్టాను. ఇవి మనం దీంట్లో అయితే వేసేసుకుందాము. కూరలో వేసేసుకుందామండి. పొట్టు తీసేసుకొని. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉప్పు చేపలు వేసుకోవచ్చు, ఈ కోడిగుడ్లు కూరలో ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, మెత్తలు వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎండు చేపలు కూరగాయల్లోనూ వేసుకోవచ్చు, కోడిగుడ్లు వేసుకోవచ్చు. ములక్కాయ కోడిగుడ్లు ఎండు చేప వండితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. కూర అంతా బాగుంటుంది. ములక్కాయలు కోడిగుడ్లు ఉప్పు చేపన్న లేకపోతే ఎండు రొయ్యలు అన్న. బాగా చల్లగా అయిపోయాయండి ఎగ్స్ ఇవి, అందుకని తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇవి చేయడానికి. ఇంకా 2 గుడ్లు ఉంటే బాగుండేది. ఉండేయండి. రాత్రి చపాతీలోకి నేను ఆమ్లెట్ వేసేసాను అనమాట. లేకపోతే ఉండేవి. అందుకే 2 ఉంటే 2 వేస్తున్నాను అనమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. కొద్దిసేపు మనం కొంచెం ఫ్లేమ్ కొంచెం పెట్టుకుని ఉడికించుకుందామండి. మూత పెట్టిద్దాం, చూద్దామండి. మెత్తళ్ళు కోడిగుడ్ల కూర అయితే చక్కగా ఉడుకుతుందండి. పులుసు కదా, అందుకని కొద్దిగా పులుసులాగే ఉండాలి. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే తీసుకున్నానండి. చాలా ఖచ్చితంగా మనం ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ మెత్తలు కానీ రొయ్యలు కానీ ఏదైనా మనం వేసినప్పుడు ఇలాగా చింతపండు పులుసే వేసుకోవాలండి. టమాటా కన్నా చింతపండు పులుసు వేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎండు చేపలు వేసిన కూరలు అయితే అంత బాగుంటాయి. దీంట్లో కొంచెం ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. 1 స్పూను. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ. మన దగ్గర ఎండు చేపలు ఇవే ఉండాలి, కానీ ఈజీగా 2-3 ఉల్లిపాయలు కోసేసుకొని చక్కగా కూర వండేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. వంటరాని పిల్లలు కూడా ఎంత బాగా వండుకోవచ్చు. పెద్ద ప్రమాదమేమీ కాదు ఇవి. అంత బాగా వండుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దరిపోతుంది అన్నమాట. తింటే ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. బాగా ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. మూత పెడదాం కాసేపు. చూడండి, కూర అయితే చక్కగా కోడిగుడ్లు మెత్తల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఉడికిపోయిందండి. దీనిలో కొంచెం మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొద్దిగా కట్ చేయలేదండి, అలాగే తుంపి వేసాను కడిగేసి. అంతే, జస్ట్ 1 నిమిషం అలా ఉంచేసి స్టవ్ మీద స్టవ్ బంద్ చేసుకోవడమే. చూసారండి, మెత్తలు కోడిగుడ్లు 2 కోడిగుడ్లు కూర పులుసు, మెత్తలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇంతేనండి. ఇది పులుసు అని చెప్పాను కాబట్టి ఇలా పులుసులాగే ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది అన్నమాట. ఎగరబెట్టుకోవద్దు. అదే టమాటా వేస్తే మనం ఎగరబెట్టుకోవచ్చు అనమాట. ఇది పులుసు కాబట్టి ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట. నచ్చిందండి మీకు ఈ మెత్తళ్ళు కోడిగుడ్ల కూర? నచ్చినట్లయితే
ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది నా వీడియోలు చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమని ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి, లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, సింపుల్ వంటలు నేనైతే చేసి చూపిస్తాను. వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.